కామినేని శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అదే కామెంట్. 2014-15లో ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అని సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో అమరావతిని చేసి మోడీ గారి చేతులతో ప్రధానమంత్రి గారు ఆ రోజు వచ్చి చేస్తే నాకు ఇంకా గుర్తు అధ్యక్ష, 2019 మార్చిలో నేను ఆ దారిలో వెళ్తా ఉంటే లైట్లు ఎంతమంది పనిచేస్తున్నారు, 30,000 మంది అక్కడ పనిచేస్తున్నారు బాబా, డే అండ్ నైట్. అలాంటిది 2024 వచ్చేసరికి ఒక 15-18 అడుగుల అడవి, ఒక అడవిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాజధాని అనుకున్న చోట్ల అడవి ఉండటమే కాదు, తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని సిగ్గుపడే పరిస్థితి క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు, కొందరు అధికారులు చూస్తున్నారు, బాబు చాలా కష్టం అండి, మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారంట. అలా పనిచేస్తున్నారు, బాగా జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడ దేశంలో ఎక్కడా లేనట్టు గత ప్రభుత్వంలో ఒక స్పెషల్ మినిస్ట్రీ ఉండేది అధ్యక్ష, సకల శాఖ మంత్రి అని. ఆయన ఒక మన స్టేట్మెంట్ ఇచ్చారు అమరావతి. ఆయన కాదు, పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రాకుండా ఆయన సెలెక్టెడ్ మీడియాలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్పాలి అమరావతి గురించి, ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారు, 3 ముక్కలాట ఉందా ఏమైనా, ఆయన ఉద్దేశంలో ఏం జరిగిందో చెప్పాలి. ఒకసారి సభ్యులకి చాలామందికి తెలవని ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీ ముందు చెప్తానంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందని. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత 2020 మార్చి 15వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడ్వైజ్ వచ్చిందండి, కరోనా సెకండ్ వేవ్ వస్తుంది, మనం చర్యలు తీసుకోవాలంటే ఏమీ లేదు. రాత్రి ఆయన నమ్మిన దేవుడు, అది తప్పు, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, తప్పకుండా మనం కూడా గౌరవిస్తాం. ఆయన నమ్మిన దేవుడు ప్రభువు నాతో మాట్లాడాడు, కరోనా సెకండ్ వేవ్ రావటం లేదు, మీ డోంట్ బాదర్ అన్నాడు. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలవాల. ఇంతలోకి బాంబు పేలింది. ఏది అంత ముందు రోజు చేసి ప్రెస్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పంచాయతీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు. ఇక ఆయన ఆ ఉగ్రరూపం చూసి వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోతే నిజంగా కనుక అప్పుడే పంచాయతీ ఎలక్షన్ జరిగితే నిజంగా రాష్ట్రంలో ఇంకేందా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా వచ్చిందో మనందరం చూసాం. మనం కూడా ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అది. అందుకని అలా ఆ మైండ్ సెట్ ఏంటో మనకు తెలవదు. కానీ ఇప్పుడైనా ఆయన అమరావతి మీద ఆయన ఒపీనియన్ కూడా తెలవాలి. అట్లీస్ట్ హౌస్ రాపని ఇంటికాడైనా చెప్పాలి. ఇప్పుడే బుచ్చి తాత గారని లోకేష్ బాబు గారు చెప్పారు. నేను బుచ్చి బాబాయ్ అంట, నాకన్నా 2 ఏళ్ళు పెద్ద కాబట్టి. మేము ఉండగానే, ఇదే మా లాస్ట్ టర్ము, ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లన్నీ నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు, మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నారని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే అలా తీసుకుంటాం. ఈశ్వరరావు గారు 28 అని ఇచ్చారు. దీంట్లో టెండర్స్లో మాత్రం 28 ఫైనల్ కంప్లీషన్. దానికి కూడా కొంత అవసరమైతే అయిపోయింది సార్ కడుపు మంట సార్. దీంట్లో 2029లో పోనీ 2028 ఏప్రిల్లో బదులు 2028 డిసెంబర్లోకి కంప్లీట్ అయినా సంతోషమే. ఎందుకంటే నారాయణ గారి అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు 9 నెలలు డెలివరీ టైం అనుకుంటే లేదు 6 నెలల్లో చేసేయాలంటారు. ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు. ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు, స్పీడ్ వేరు. ఆ స్పీడ్ని తట్టుకోవడం గురించి చాలా కష్టమవుతుంది. ఆయన విపరీతంగా రోజుకి 18 గంటలు పని చేసేస్తారు, మిగిలిన వాళ్ళు చేయాలంటే అది అవకాశం లేదు. ఎనీవే, ఐ అప్రిషియేట్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అధ్యక్ష, వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఈక్వల్ మేనర్. పెద్దవాళ్ళకి ఒక న్యాయము, చిన్న కాంట్రాక్టర్స్ ఒక న్యాయం అనేది కాదు అధ్యక్ష. తప్పనిసరిగా మిగిలిన కాంట్రాక్టర్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు పిలిపించి కాంట్రాక్టర్స్ తోటి మీటింగ్ పెట్టి బాబు నీ పరిస్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తేనే కానీ ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ నిరసన వ్యక్తం చేసి బట్టలు ఇప్పుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అధ్యక్ష, గౌరవ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, నూతనంగా మనకి మళ్ళీ క్యాపిటల్ వస్తుంది కాబట్టి అధ్యక్ష, నిర్మాణాలు బ్రహ్మాండంగా చేయాలి. అంతకుముందు ఏదైతే నిర్మాణంలో పాలు పంచుకుందామని అనుకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత తమరిపైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాము అధ్యక్ష. మీ ద్వారా మరి ఒక్కసారి గౌరవ మంత్రివర్యుల్ని కోరుకునేది ఏంటంటే,
రాజధాని నిర్మాణంలో భాగంగా కేవలము నవరత్నాలకే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులన్నీ ఇచ్చి వాళ్ళు కనీసం జీవించటానికి, బతకటానికి, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి, ఇంటద్దులు చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు కొంతమందికే ఇవ్వటము, లేకపోతే వాళ్ళ ద్వారా కనీసం సబ్ కాంట్రాక్ట్స్ అని ఇమ్మని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరు ద్వారా గౌరవ మంత్రి వర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు మీకు ఎక్కువ సమయం ఇచ్చినట్టే అక్కడ కామినేని శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అదే కామెంట్స్. 2014-15లో ఎక్కడా దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అని సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో అమరావతిని చేసి మోడీ గారి చేతులతో ప్రధానమంత్రి గారు ఆ రోజు వచ్చి చేస్తే నాకు ఇంకా గుర్తు అధ్యక్ష, 2019 మార్చిలో నేను ఆ దారిలో వెళ్తా ఉంటే లైట్లు ఎంతమంది పనిచేస్తున్నారు, 30,000 మంది అక్కడ పనిచేస్తున్నారు బాబు, డే అండ్ నైట్. అలాంటిది 2024 వచ్చేసరికి ఒక 15-18 అడుగుల అడవి, ఒక అడవిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాజధాని అనుకున్న చోట్ల అడవి ఉండటమే కాదు, తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్ మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని సిగ్గుపడే పరిస్థితి క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు చూస్తున్నాం నారాయణ గారు, కొందరు అధికారులు చూస్తున్నారు, బాబు చాలా కష్టం అండి, మిడ్ నైట్ కూడా ఆయన టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటున్నారంట. అలా పనిచేస్తున్నారు, బాగా జరుగుతున్నాయి. కాకపోతే ఎక్కడ దేశంలో ఎక్కడా లేనట్టు గత ప్రభుత్వంలో ఒక స్పెషల్ మినిస్ట్రీ ఉండేది అధ్యక్ష, సకల శాఖ మంత్రి అని. ఆయన ఒక మన స్టేట్మెంట్ ఇచ్చారు అమరావతి. ఆయన కాదు, పులివెందుల ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి రాకుండా ఆయన సెలెక్టెడ్ మీడియాలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్పాలి అమరావతి గురించి, ఆయన ఇప్పుడు ఏమనుకుంటున్నారు, 3 ముక్కలాట ఉందా, ఏమైనా ఆయన ఉద్దేశంలో ఏం జరిగిందో చెప్పాలి. ఒకసారి సభ్యులకి చాలామందికి తెలవని ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మీ ముందు చెప్తానంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందని. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత 2020 మార్చి 15వ తారీఖు మార్నింగ్ 10 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడ్వైజ్ వచ్చిందండి, కరోనా సెకండ్ వేవ్ వస్తుంది, మనం చర్యలు తీసుకోవాలంటే ఏమీ లేదు. రాత్రి ఆయన నమ్మిన దేవుడు, అది తప్పు, ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, తప్పకుండా మనం కూడా గౌరవిస్తాం. ఆయన నమ్మిన దేవుడు ప్రభువు నాతో మాట్లాడాడు, కరోనా సెకండ్ వేవ్ రావటం లేదు, మీ డోంట్ బాదర్ అన్నాడు. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలవాల. ఇంతలోకి బాంబు పేలింది. ఏది అంత ముందు రోజు చేసి ప్రెస్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పంచాయతీ ఎలక్షన్ పోస్ట్పోన్ చేశారు. ఇక ఆయన ఆ ఉగ్రరూపం చూసి వాళ్ళు భయపడిపోయారు. భయపడిపోతే నిజంగా కనుక అప్పుడే పంచాయతీ ఎలక్షన్ జరిగితే నిజంగా రాష్ట్రంలో ఇంకేందా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా వచ్చిందో మనందరం చూసాం. మనం కూడా ఇళ్లలోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అది. అందుకని అలా ఆ మైండ్ సెట్ ఏంటో మనకు తెలవదు. కానీ ఇప్పుడైనా ఆయన అమరావతి మీద ఆయన ఒపీనియన్ కూడా తెలవాలి. అట్లీస్ట్ హౌస్ రాపని ఇంటికాడైనా చెప్పాలి. ఇప్పుడే బుచ్చి తాత గారని లోకేష్ బాబు గారు చెప్పారు. నేను బుచ్చి బాబాయ్ అంట, నాకన్నా 2 ఏళ్ళు పెద్ద కాబట్టి. మేము ఉండగానే ఇదే మా లాస్ట్ టర్ము, ఇదే ఉండగానే మాకు అమరావతి బిల్డింగ్లన్నీ నారాయణ గారు మీరు మాకు చూపిస్తారు, మనందరం మేము వెళ్ళి అక్కడ మా క్వార్టర్స్లో మేము ఉంటామని ఆశిస్తూ తప్పకుండా మీరు చేస్తున్నానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తే అలా తీసుకోండి. ఈశ్వరరావు గారు 28 అని ఇచ్చారు. దీంట్లో టెండర్స్లో మాత్రం 28 ఫైనల్ కంప్లీషన్. దానికి కూడా కొంత అవసరమైతే ఒక అయిపోయింది సార్. కడుపు మంట సార్. దీంట్లో 2029లో పోనీ 2028 ఏప్రిల్లో బదులు 2028 డిసెంబర్లోకి కంప్లీట్ అయినా సంతోషమే. ఎందుకంటే నారాయణ గారి అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు 9 నెలలు డెలివరీ టైం అనుకుంటే లేదు 6 నెలల్లో చేసేయాలంటారు. ఆ కాంట్రాక్టర్స్ ఏమో బాబు అవ్వదు కదా అంటారు. ఎందుకంటే నారాయణ గారు ఆలోచన వేరు, స్పీడ్ వేరు. ఆ స్పీడ్ని తట్టుకోవడం గురించి చాలా కష్టమవుతుంది. ఆయన విపరీతంగా రోజుకి 18 గంటలు పని చేసేస్తారు, మిగిలిన వాళ్ళు చేయాలంటే అది అవకాశం లేదు. ఎనీవే, ఐ అప్రిషియేట్ ది ఇనిషియేటివ్స్ టేకెన్ బై ది స్టేట్ గవర్నమెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అధ్యక్ష, వీ హ్యావ్ టు డూ జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఈక్వల్ మేనర్. పెద్దవాళ్ళకి ఒక న్యాయము, చిన్న కాంట్రాక్టర్స్ ఒక న్యాయం అనేది కాదు అధ్యక్ష. తప్పనిసరిగా మిగిలిన కాంట్రాక్టర్స్కి, అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మీ ద్వారా కన్సర్న్ మంత్రివర్యులు పిలిపించి కాంట్రాక్టర్స్ తోటి మీటింగ్ పెట్టి బాబు నీ పరిస్థితి ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తేనే కానీ
ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ నిరసన వ్యక్తం చేసి బట్టలిప్పుకుని తిరిగిన రోజులు ఉన్నాయి అధ్యక్ష, గౌరవ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నూతనంగా మనకి మళ్ళీ క్యాపిటల్ వస్తుంది కాబట్టి అధ్యక్ష నిర్మాణాలు బ్రహ్మాండంగా చేయాలి. అంతకుముందు ఏదైతే నిర్మాణంలో పాలు పంచుకుందామని అనుకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయవలసిన బాధ్యత తమరిపైన ఉంది అని చెప్పి నేను తెలియజేసుకున్నాం అధ్యక్ష. మీ ద్వారా మరి ఒక్కసారి గౌరవ మంత్రివర్యుల్ని కోరుకునేది ఏంటంటే, రాజధాని నిర్మాణంలో భాగంగా కేవలము నవరత్నాలకే కాకుండా మిగిలిన వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులన్నీ ఇచ్చి వాళ్ళు కనీసం జీవించటానికి, బతకటానికి, స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి, ఇంటద్దులు చెల్లించుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు కొంతమందికే ఇవ్వటము, లేకపోతే వాళ్ళ ద్వారా కనీసం సబ్ కాంట్రాక్ట్స్ అని ఇమ్మని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తమరు ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు మీకు ఎక్కువ సమయం ఇచ్చినట్టే అక్కడ కొన్ని ఎక్కువ ఇచ్చారు.